సమాధానపరుస్తూ మరి ఆ ఊరేగింపులో మరి వారితో పాటు మరి యేసుక్రీస్తు ప్రభుల వారు మరి ప్రయాణం చేసి, అంటే ఇది మనం గమనించినంత మటుకు ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ప్రవచనములు అన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ యొక్క మరి ఊరేగింపు ద్వారా అవి అక్షరాల మరి నెరవేర్చబడినాయని మరి జకర్యా గ్రంథంలో మనం దినం ఆ పాఠం మనకు లేకుండింది. అయినప్పటికీ యూజువల్గా మన ప్రాక్టీస్ మరి ఎవ్రీ ఇయర్ మన సిఎస్ఐ క్యాలెండర్లో జకర్యా గ్రంథం వేస్తుంటే 9వ అధ్యాయం. మరి ఈసారి మరి వేరే బైబిల్ పాఠం ఏమైనప్పటికీ జకర్యా మరి ప్రవక్త కూడా తాను మరి మనకిచ్చినటువంటి చక్కటి గొప్ప, అంటే ఆయన మరి ప్రజలందరికీ యేసుక్రీస్తు ప్రభుల వారిని ప్రొజెక్ట్ చేయడం, ఈయన మరి రాబోయేటటువంటి మరి రాజుగా, సమాధానాన్ని పంచిపెట్టు రాజుగా ఇతన్ని మరి ఆయన ఎంతో ఆహ్వానించి ప్రజలకు సంతోషంతో ఆహ్వానించినాడు. మరి ఆయన ప్రేమను పంచి మరి ఆ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి రక్షణను అనేకులు ఇచ్చుటకు మరి దేవాది దేవుడు వచ్చినాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు ఈరోజు పరిశుద్ధ సోమవారం. మరి ఈ పరిశుద్ధ వారం అంతా కూడా మనం పరిశుద్ధ సోమవారం నుండి పరిశుద్ధ మంగళవారం, పరిశుద్ధ బుధవారం, శనివారం, సైలెంట్ సాటర్డే వరకు మనం పరిశుద్ధ శనివారం అని అనాలి అంత. ఎందుకంటే ఇదంతా పరిశుద్ధ వారం. యేసుక్రీస్తు ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సోమవారం మన జ్ఞానం దేవాది దేవుడు మన పెద్దల ద్వారా, మన యొక్క సెనెట్ సెక్రటరేట్ ద్వారా మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క లిటరేచర్ అండ్ లిటరసీ కమిటీ వారు తయారు చేసిన అంశం మరి యేసుక్రీస్తు ప్రభుల వారు అంగూరపు చెట్టును శపించుట, జీసస్ కర్సింగ్ విక్టరీ అనే ఈ గొప్ప అంశం. మరి ఎక్కడ కూడా ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసు అందరినీ కూడా ఆశీర్వదించాలనేటటువంటి భావన, ఆ కంకణం, యేసు ప్రభు ఆయన ఆశీర్వదించాలనేటటువంటి ఆ గొప్ప తపన ఆయన ఉండింది. కానీ ఎక్కడ కూడా మరి ఆయన ఉద్దేశంలో, ఆయన ప్రణాళికలు దైవ చిత్తానుసారంగా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఎవరిని కూడా శపించలేదు. అని ఒక సందర్భం అన్నది మరి రావడం, అది యేసుక్రీస్తు ప్రభుల వారు మరి మనకు ఈరోజు దైవ వాక్యము ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని ప్రియ బిడ్డలారా, మనం దైవ వాక్యానికి విధేయులుగా మనం జీవిస్తూ ఉన్నాం. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ప్రతి ఒక్కొక్కరు దేవుని యొక్క వాక్యాన్ని మనం పఠించడానికి మనం ఇష్టపడుతున్నాం. మనం ఏదో చాలా ఒక విధంగా మరి ఆ విసుగుతో, ఆయాసంతో మనము మరి ఆ పరిశుద్ధ లేఖన గ్రంథాలను మనం అర్థం చేసుకోవాలనేటటువంటి భావన మనకు లేదు. ఇది ప్రభు మనకిచ్చినటువంటి గొప్ప దేవుని ప్రియ బిడ్డలారా, మరి దేవాది దేవుడు ఆయన ఈ ప్రపంచమంతటికి ఆయన సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడు సమస్తాన్ని సృష్టించి, మరి ఆ సృష్టి ద్వారా కూడా దేవాది దేవుడు ఎన్నో విషయాలు, ఎన్నో విధాలుగా మరి ఆయన ఆశించేటటువంటి ఆశయాలు, కొన్ని మరి ఆయన ఉన్నటువంటి అభిలాషలను ఆయన ఎంతగానో మరి పొందుకోవటానికి అవి సహజమే. మనుషులంగా, దేవుని ప్రియ బిడ్డలంగా మనం కూడా మరి చాలా వరకు మనం జీవిస్తుండగా కొన్ని విషయాలలో మనం వి ఎక్స్పెక్ట్ సంథింగ్ టు హ్యావ్ సంథింగ్ ఇన్ ఆర్డర్ టు గెట్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఇది చాలా వరకు మనం చూసాం. కానీ కొన్ని పరిస్థితులలో అప్పుడప్పుడు మనకు సక్సెస్, ఫెయిలియర్స్ అనేటటువంటివి ఇవి మానవులకు ఇది సహజమే. అయితే మానవ నరవతారం ఎత్తినటువంటి దైవ కుమారుడు ఈ భూమిలో ఆయన జీవించినటువంటి కాలమంతా 2025 సంవత్సరాల క్రితం ఆయన లోకానికి రావడం ఒక ప్రత్యేకమైనటువంటి
ఆ ఒక ప్రణాళిక ఆయన వేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, మరి ఈ సృష్టి యావత్తంతా కూడా ఆయన సమానత్వంతో ఆశీర్వాదకరంగా బ్లెస్ చేయడం, అన్నిటినీ కూడా ఆశీర్వదించడం. కానీ ఎక్కడ కూడా ఏ పరిస్థితుల్లో కూడా ఈ సస్యశ్యామల ఈ యొక్క పరిస్థితులలో కూడా ఏ చెట్టును కూడా, ఏ పక్షిని కూడా, ఏ జంతువును కూడా, ఏ మనం ఎవరిని కూడా శపించలేదు. కానీ ఆయనకు కొంత ఆయాసం అనేటటువంటిది మనస్సుకు సృష్టికర్తగా ఆయన సృష్టించినటువంటి సృష్టి యావత్తులో కొంత ఆయనకు మరి ఆశించిన కొన్ని ఫలములు ఆయనకు రాకపోవడం వలన ఆయన కొంత నిరాశ చెందినట్టుగా మనం చూస్తాం. ఎందుకంటే ఈజ్ ది క్రియేటర్, గాడ్ ది క్రియేటర్. హి ఎక్స్పెక్ట్స్ ఆల్ ఆఫ్ us సంథింగ్ ఆర్ ది అదర్. మానవులమే కాదు, సృష్టిని కూడా ఆయన ఆధీనంలో ఆయన ఉంచుకునేటటువంటి దేవాది దేవుడు, ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా. అయినప్పటికీ ఈ సృష్టిని ఎంతో మంది మరి ఎన్నో విధాలుగా మరి ప్రైజ్ చేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. దావీదు భక్తులు చూస్తుంటే దావీదు భక్తుడు ఆయన దై క్రియేషన్ ఈజ్ వండర్ఫుల్ గాడ్ అని అన్నాడు. ఈ సృష్టి ఎంతో అమూల్యమైనది, ఆశ్చర్యకరమైనటువంటిది అని ఆయన తెలియజేస్తున్నాడు. మనం చదువుకునేటటువంటి ఆ యొక్క పరిస్థితుల్లో కూడా కొన్ని పోయమ్స్, విలియం బర్డ్స్ వర్త్ అనే పోయం మనకు తెలుసు కదా. మరి స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు. మరి దీంట్లో కూడా చాలా మటుకు డాఫ్నిల్స్ అనేటటువంటివి. He has been called as nature poet. ఆయన ఈ సృష్టికి సంబంధించినటువంటి పోయిట్. ఆయన కూడా దేవాది దేవుణ్ణి ఎంతగానో కనపరిచి సృష్టి ద్వారా ఆయన ఎన్నో రహస్యాలు దేవుని యొక్క మనస్సులో ఆయన తెలుసుకోగలిగినాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈరోజు ఇది ప్రతి ఒక్కొక్కరు, మరి ముఖ్యంగా ప్రతి ఒక్కొక్కరి నుండి దేవాది దేవుడు ఏదో కొత్త గొప్ప కొత్త మంచితనం అనేటటువంటిది మనము ఆయన ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు. ఇప్పటికి కూడా ఇన్ని సంవత్సరాలు మనం ఈ లెంట్, ఇప్పుడు మనకి ఎంత వయస్సు ఉన్నదో అన్ని సంవత్సరాలు మనకు ఈ లెంట్ బహుశా మనం జరుపుకున్నామని మనం ఎందుకు అనుకోవద్దు, మనం అనుకోవాలి. అంతా అన్ని సంవత్సరాలు మనం ఈ లెంట్ యొక్క ప్రత్యేకత, ప్రాముఖ్యత మనం తెలుసుకున్నటువంటి బిడ్డలం ఈనాడు